మాట గతంలో 10 స్థానాలైనా గెలుచుకొని ఉంటే నేను గట్టిగా అడిగి ఉండేవాడిని సీట్లు. ఇప్పుడు అడగలేని పరిస్థితి, లేదంటే 90% స్ట్రైక్ ఉండేది మనకి. అది ఆయన మాట్లాడిన మాట. అది సమర్థింప, వాస్తవమా? జన సైనికుల నుంచి తిరుగుబాటు రాకుండా ఆయన పడుతున్న జాగ్రత్త. అసలు పార్టీ మూసేస్తే బాగోలేదా? ఎందుకు ఒకటే వచ్చింది, ఆ వచ్చిన ఆయన కూడా అవతలకి వెళ్ళిపోయాడు. అది పార్టీ ఎవడడిగాడు ఆయన్ని? అది మాట్లాడట్లేదే పాపం ఆయన. పార్టీ ఎవడడిగాడు ఆయన్ని? ఆయన ఎవడన్నా బతిన్లాడి పార్టీ పెట్టమన్నారా ఏంది? ఆయనే కదా బతిన్లాడి పార్టీ పెట్టింది. నాకు చేత కాదు 10 మంది కూడా రాలేదు కాబట్టి అంటే జనం ఏమన్నా ఎగబడిస్తే ఇట్ట చేస్తే ఎందుకు ఇస్తారు జనం? ఎందుకోసం ఇవ్వాలి ఈయనకి? ఎందుకు నమ్మాలి ఈయనకి? వీళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి 18% ఓట్లు ఇచ్చి 18 సీట్లు ఇచ్చినటువంటి జనాన్ని మోసం చేసి తీసుకెళ్ళి పార్టీని విలీనం చేశాడు. అదేమంటే మా అన్నయ్య అమాయకుడు కాబట్టి అన్నాడు. ఇప్పుడు మరి ఈయన మేధావేగా, పకడ్బందీ వ్యూహం తెలిసిన ఆయన కదా. ఆ వ్యూహం అద్భుతం కదా. నా వ్యూహం నన్ను నమ్మన్నాడు కదా. నమ్మితే ఎవరిని ముంచాడు? నమ్ముకున్నోడిని ముంచాడు. వాళ్ళ అన్నయ్య నమ్ముకున్నోడిని ముంచాడు, ఈయన నమ్ముకున్నోడిని ముంచాడు. ఎవరికి ప్రయోజనం అయింది దీనివల్ల? ఇప్పుడు జనసేనకు సంబంధించి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర వ్యూహం ఏం లేదు. ఏ వ్యూహం లేకపోవడమే ఆయన వ్యూహం. అంటే 24 సీట్లు దక్కించుకోవడం కూడా ఇంకా వ్యూహమే అనుకుంటున్నారు జన సైనికులు. జన సైనికులు అనుకోవట్లేదు, జన సైనికులు తెలుగులో తిట్టుకుంటున్నారు.